మీరు గనక నుషిక వీడియోస్ మొదటి నుంచి చూస్తున్నట్లయితే ఫాలో అవుతున్నట్లయితే గనక నువ్వు స్కేటింగ్ నేర్చుకుంటుందన్న విషయం చాలామందికి తెలుసండి. సో ఇప్పుడు పర్టికులర్ అప్డేట్ ఏంటంటే నుషికాకి మేము ఫస్ట్ టైం షూస్ కొన్నప్పుడు అవి బిగినర్స్ లెవెల్లో షూస్ కొన్నామండి. సో అప్పుడు దానికి స్కేటింగ్ రాదు కాబట్టి దానికి సపోర్ట్ ఇవ్వడానికి మేము ఆ వీల్స్ని అయితే దాన్ని సపోర్ట్గా అలైన్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఆ పర్టికులర్ షూస్ మీద అది నేర్చేసుకుంది, ఇంక అంతకన్నా నేర్చుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అవి పెద్దగా వాడట్లేదు ఆ షూస్ని. సో ఇప్పుడు మేమేం చేసామంటే సేమ్ షూస్ని మళ్ళీ డికాథ్లాన్కి తీసుకెళ్ళి అవి అలైన్మెంట్ చేంజ్ చేస్తాం అనమాట. సో అలైన్మెంట్ చేంజ్ చేసినప్పుడు నేనేమనుకున్నాను అంటే, సో అలైన్మెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ బ్యాలెన్సింగ్ నువ్వు మెయింటైన్ చేయాలి కాబట్టి, సో అగైన్ నువ్వు విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు బ్యాలెన్స్ దోస్ వీల్స్ అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. బట్ సర్ప్రైజింగ్లీ నువ్వు అలైన్మెంట్ మార్చిన తర్వాత కూడా చాలా క్విక్గా ఆ షూస్ని అయితే మాస్టర్ చేసేసిందండి. సో ఇప్పుడు నుషిక అయితే నెక్స్ట్ లెవెల్ షూస్ వేసుకొని స్కేటింగ్ నేర్చుకోవడానికి అయితే రెడీగా ఉంది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలుసు నుషిక దగ్గర అబ్జర్వింగ్ స్కిల్స్ కానీ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ కానీ ఆ టాలెంట్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. గ్రాస్పింగ్ చాలా బాగుంటుంది నువ్వు దగ్గర. సో దానికి ఏదన్నా ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే అది ఎవరి హెల్ప్ కోసం వెయిట్ చేయదు, అది స్వతహాగా నేర్చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బట్ ఇంత తెలిసి కూడా నాకు ఎక్కడో ఒక పాయింట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా నువ్వు ఏదన్నా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు అయ్యో ఇది చేయలేదేమో అని చెప్పి నేనే దాన్ని తక్కువ అంచనా వేస్తానన్నమాట. సో అలా నేను తక్కువ అంచనా వేసిన ప్రతిసారి కూడా నువ్వు ఆ పని నేర్చేసేసుకొని నాకు చెప్పుద్ది అనమాట. అంటే నాకు అనిపిస్తుంది నువ్వు నాతో అంటున్నట్టు, మమ్మ యు ఆర్ కంప్లీట్లీ రాంగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అలా నువ్వు అచీవ్ చేసినప్పుడల్లా కూడా నాకు అది చాలా చాలా సంతోషాన్ని అయితే ఇస్తుందండి. యూజువల్గా మన పిల్లల్ని మనం చాలా మటుకి అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉంటాం మనం, కానీ వాళ్ళ దగ్గర చాలా చాలా హై ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ ఐక్యూ చాలా బాగుంటుంది, వాళ్ళ దగ్గర సూపర్ టాలెంట్స్ ఉంటాయండి. వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అని వాళ్ళు డిటర్మైన్ చేసుకుంటే మాత్రం వాళ్ళు అది ఎలాగోలాగా సాధించి తీరుతారనమాట. సో ఇలాగా నువ్వు విషయంలో నాకు చాలా చోట్ల నేను రాంగ్ అని అది ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు స్కేటింగ్ కానీ, లేకపోతే అది స్కూటరు నుషిక 4 ఏళ్ళ నుంచి స్కూటర్ అడుగుతుంటే ఒక సంవత్సరం అంతా నేను కొనివ్వలేదండి. సో 5th ఇయర్లో దానికి స్కూటర్ కొన్నాము. బట్ అక్కడ కూడా సర్ప్రైజింగ్గా ఒక 1 వీక్లోనే అది స్కూటర్ని కంప్లీట్గా మాస్టర్ చేసేసింది అనమాట. సో అలాగే సింగింగ్ క్లాసెస్కి నువ్వు వెళ్తుంది, మీకు తెలుసు సింగింగ్ నేర్చుకుంటుంది, కర్ణాటక సంగీతం. సో నువ్వుకి సింగింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో నాకు యామిని గారు చెప్తున్నప్పుడు అసలు ఇది వింటదా, అసలు ఇది స్వరాలు పట్టుకోగలదా, నేర్చుకోగలదా అని చెప్పి నాకు చాలా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండేవన్నమాట బ్రెయిన్లో. బట్ అది ఇప్పుడు సరళి స్వరాలు అయిపోయినాయి, ఇప్పుడు జంట స్వరాలు నేర్చుకుంటుంది. జంట స్వరాలు అంటే మనకి లిరిక్స్ అంటే అక్షరాలు చాలా ఉంటాయండి, ఒక్కొక్క స్వరంలో చాలా చాలా అక్షరాలు కాంబినేషన్స్లో వస్తూ ఉంటాయి. అవి నాకే గుర్తుండవండి. బట్ నువ్వు అది ఒక్కసారి వింటది యామిని గారు చెప్పినప్పుడు ఆ స్వరం, అది వెంటనే మైండ్లో పెట్టేసుకొని కరెక్ట్గా బుక్లో చూడకుండా పాడేస్తుంది అనమాట. సో అలాగా నువ్వు ప్రతిసారి అది నేర్చుకుంటున్న ప్రతి విషయంలో కూడా చాలా ఎక్సలెంట్గా దాని సాయి శక్తులా అది దానికి ఉన్న స్ట్రెంగ్త్ని ఉపయోగించుకొని అది మంచిగా పెర్ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో అలాగే సైక్లింగ్, సో ఎప్పటి నుంచో సైకిల్ కావాలని అడుగుతుంది. మేము సైకిల్ ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి అలాగే అనుకుంటున్నాము. ఇంక సరే అని చెప్పి ఫైనల్గా శరణ్ కోసం అని సైకిల్ కొన్నాము, దానికి కూడా పనికొచ్చేలా కొన్నాము. బట్ సర్ప్రైజింగ్గా ఆ సైకిల్ని అది ఎంత బాగా కంట్రోల్ చేస్తుందంటే, ఎంత బాగా తొక్కుతుందంటే, ఆ సపోర్ట్ వీల్స్ తీసేసినా కూడా ఒక 2 డేస్లో నేర్చేసుకుంటుందన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చేస్తుందండి. సో అలాగా మన పిల్లల్లో అద్భుతమైన టాలెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా సాధిస్తారు. సో మనం ముందు మన పిల్లల మీద నమ్మకం పెట్టాలి. మనం నమ్మకం పెట్టిన రోజు వాళ్ళు డెఫినెట్గా ఏదన్నా సాధించి తీరుతారు. అండ్ అలాగే ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి, కుకింగ్ టాలెంట్ అండి. నుషిక చాలా చిన్న వయసు నుంచి అది కిచెన్లోకి వచ్చి నాకు హెల్ప్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేది. నేను చిన్నప్పుడే దానికి యాక్టివిటీస్ నేర్పిస్తున్నప్పుడు, అంటే దానికి సిట్టింగ్ టాలరెన్స్ కానీ, లేకపోతే ఐ కాంటాక్ట్ కానీ, లేకపోతే యాక్టివిటీ కంప్లీట్ చేయాలి, స్టార్ట్ చేయాలి, ఫినిష్ చేయాలి, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను కుకింగ్లో కూడా దాన్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసేదాన్ని. జస్ట్ లైక్ ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చూపించానండి, ఎగ్ పీల్ చేయడం,
వలవడం కానీ, లేకపోతే ఏదైనా ఆకుకూరలు వలవడం కానీ, లేకపోతే గ్రీన్ పీస్ మనకి ఆ బఠానీలు వలవడం కానీ, సో అలాంటివన్నీ నేర్పిస్తూ ఉండేదాన్ని. సో అలా దానికి ఆటోమేటిక్గా కుకింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో చిన్నపిల్ల అని భయపడకుండా నేను ఏం చేసేదానంటే కట్టింగ్ స్కిల్స్ కూడా నేను ఎంకరేజ్ చేసేదాన్ని. నువ్వు కటింగ్స్ చేస్తూ ఉండేది. దొండకాయలు కట్ చేయడం, బెండకాయలు కట్ చేయడం, ఉల్లిపాయలు కట్ చేయడం. సో ఉల్లిపాయలు కట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. ఎందుకంటే మనం ఆ పట్టు, ఆ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ వాళ్ళ చేతుల్లో పట్టు ఉండాలి, నైఫ్ మీద వాళ్ళకి పట్టు ఉండాలి, అది ఎక్కడ హర్ట్ చేసుకోకుండా, హార్మ్ చేసుకోకుండా అది జాగ్రత్తగా కోయగలగాలి. సో ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళకి చాలా అటెన్షన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. కిచెన్లోకి వచ్చి కుక్ చేయడం అంటే చాలా చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తూ వచ్చింది. నేను చెప్పడమే కదా, అది కూడా నేర్చుకోగలిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, అది పొద్దున్నే ఒక రోజు ఇంట్లోకి వచ్చి నాకు ఇడ్లీలు వేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో నేను ఎప్పుడు పర్టికులర్గా ఛానల్లో పెట్టలేదు, బట్ ఈరోజు నేను దాని స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు వీడియోలో చూస్తే గమనించవచ్చు ఎంత చక్కగా ఆ ఇడ్లీ ప్లేట్స్కి ఆ నెయ్యి రాసి ఆ ఇడ్లీ పిండి వేస్తుంది అంటేనే దానికి ఎంత గమనింపు ఉంది, నేర్చుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకున్న పనిని ఎంత చక్కగా చేస్తుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో కుకింగ్ కూడా నువ్వుకున్న టాలెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే నేను 60% నేను నోటితో చెప్తే 40% అది గ్రహించుకుంటుంది. నేను కిచెన్లో ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, డేంజరస్ థింగ్స్ ఉంటాయి, హాట్ ఐటమ్స్ ఉంటాయి, వాటన్నిటిని ఎప్పుడు టచ్ చేయదు, పెద్దగా హర్ట్ చేసుకోదు. ఇవన్నీ దానికి స్వతహాగా జనరలైజేషన్ అంటాం మనం. ఇవన్నీ చూసి గమనిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇది కూడా నూకి వస్తూ ఉంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అది ఏజ్తో పాటు ఆ జర్నలైజేషన్ అనేది కూడా అది అడాప్ట్ చేసుకుంటుంది, అది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి అది కిచెన్లోకి వచ్చినా అది కంట్రోల్డ్గా ఉంటుందని నమ్మకం ఉంది కాబట్టి దాన్ని చిన్నప్పటి నుంచే నేను కిచెన్లో కూడా రానిచ్చేదాన్ని, దానికి పనులు నేర్పించేదాన్ని. అది చేస్తానంటే ఇస్తాను. బట్ స్టిల్ ఇప్పటికి కూడా కొన్నిసార్లు చాలా మెస్సీగా చేస్తుంది. బట్ నాకు కోపం వస్తుంది ఒక్కోసారి మెస్సీగా చేసినప్పుడు. బట్ స్టిల్ దానికి ఛాన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే అది నేర్చుకున్నది అని నాకు తెలియాలి అంటే నేను దానికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడు అది షోకేస్ చేస్తుంది కాబట్టి అప్పుడే నాకు అర్థమవుతుంది దానికి వచ్చా రాదా అనేది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కీబోర్డ్ టాలెంట్ అండి. సో ఈ కీబోర్డ్ ప్లేయింగ్ కూడా మేము ఎవ్వరం నుషికాకి ఎప్పుడూ నేర్పించలేదండి. అది యూట్యూబ్లో కీబోర్డ్ ప్లేయింగ్ చూస్తూ అది స్వతహాగా కొన్ని ట్యూన్స్ అయితే నేర్చుకుంది. అది జైలోఫోన్ మీద, తర్వాత మినీ కీబోర్డ్ మీద అది వాయించడం చూసి అప్పుడు మేము దానికి కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత పెద్ద కీబోర్డ్ అయితే కొన్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ కీబోర్డ్ నేర్పించే ట్రైనర్ దగ్గర అది ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకపోవడం వల్ల ఆ కీబోర్డ్ క్లాసెస్ మేము జాయిన్ చేసినా కూడా వర్క్ అవ్వలేదు. ఈరోజు మదర్స్ డే కాబట్టి నాకు ఎందుకో ఇప్పటి వరకు నుషికాతో మేము ఏమేమి అచీవ్ చేశామో, దాని స్ట్రెంగ్స్ ఏంటి, అది ఏమి చేయగలిగింది అని చెప్పాలనిపించిందండి. మన పిల్లలతో, స్పెషల్ కిడ్స్ ఉన్న పిల్లలతో తల్లులు కానీ తండ్రులు కానీ మనం ఏమి చేయలేము అని అనుకునే పేరెంట్స్కి ఇది ఒక హోప్ని క్రియేట్ చేయాలి, వాళ్ళ ధైర్యాన్ని నింపాలి, వాళ్ళకి ఒక కొత్త ఆశని చిగురింప చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈరోజు నుషికాకి సంబంధించిన ఈ పాజిటివ్ స్ట్రెంగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మదర్స్ డే సందర్భంగా మీతో మనస్ఫూర్తిగా ఒక మెసేజ్ పంచుకోవాలనిపించిందండి. ఇది కేవలం తల్లులకు మాత్రమే కాదు, నా ఉద్దేశంలో తల్లులతో సమానంగా ఎఫర్ట్స్ పెడుతున్న తండ్రులందరికీ కూడా. నా విషయంలో ఇప్పుడు ఈరోజు ఏదన్నా సాధించింది అంటే అది కేవలం నా ఒక్కదాని కృషి మాత్రమే కాదు, అందులో పవన్ కష్టం కూడా చాలానే ఉంది. సో టు ఆల్ ద స్పెషల్ మామ్స్ అండ్ డాడ్స్ అవుట్ దేర్, డోంట్ బీ సాడ్, డోంట్ లివ్ యువర్ లైఫ్ ఇన్ గ్రీఫ్. మీరు చూపించే ఈ ప్రేమ, ధైర్యం, ఓర్పు, కష్టం ఊరుకుని ఎక్కడికి పోవండి. ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లల విజయాలుగా, వాళ్ళు సాధించిన విజయాలుగా మనకు కనిపిస్తాయి. మన కష్టం ఎవరికి అర్థం కాకపోయినా మన పిల్లలకు మాత్రం తప్పకుండా అర్థమవుతుంది. మనం ఈ భారాన్ని మోయగలం అని తెలిసే భగవంతుడు మనకి ఈ బాధ్యతను అప్పగించాడు. అండ్ మనం ఈ ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరి కాదు. వీ మే నాట్ బి ద పర్ఫెక్ట్ పేరెంట్స్, బట్ వీఆర్ గుడ్ ఇన్ మిలియన్ వేస్. హ్యాపీ మదర్స్ డే.